డాడ్తో ఇంతసేపు ఎప్పుడు మాట్లాడకుండా ఉండలేదు. ఏదోలా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీల్ అవ్వకండి, సార్కి ఏం కాదు. సార్ తొందరగా నార్మల్ అవుతారు. సార్ 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 బెడ్ మీద లేరేంటి? వాష్రూమ్కి వెళ్ళారేమో. సార్ 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 వాష్రూమ్లో కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? సార్ ఎక్కడికి వెళ్ళుంటారు? మిస్ అమ్మా, సార్ రూములో లేరు. ఏమంటున్నావు రాథోడ్? ఆయన రూమ్ లో లేకపోవడం ఏంటి? నువ్వు సరిగ్గా చూసావా? టెర్రస్ పైకి కూడా ఎక్కి చూశాను మిస్ అమ్మా, సార్ ఎక్కడ కనిపించలేదు. నేను నిద్ర లేచినప్పటి నుంచి నాకు తెలిసి కిందకేం రాలేదే. మేము నిద్ర లేచాక కూడా డాడ్ని చూడలేదు రాథోడ్. ఒకవేళ డాడ్ మనకంటే ముందే నిద్ర లేచారేమో. రోజు ఎర్లీగా లేవడం డాడ్కి అలవాటే కదా. మనకంటే ముందు నిద్ర లేచి డాడ్ ఎక్కడికి వెళ్ళారు? మనోహరి, మనోహరి, లే మనోహరి. అబ్బా ఏంటి చంబా, కాసేపు కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వవా? నాకు నిద్ర వస్తుంది. నేను చెప్పేది వింటే నీకు నిద్ర కాదు, గుండెపోటు వస్తుంది. ఏంటి అంత షాకింగ్ న్యూస్? ఏం చెప్పు. అమరేంద్ర సారు కనిపించట్లేదంట. హాల్లో అందరూ కంగారు పడుతున్నారు. అమర్ కనిపించట్లేదా? మీరందరూ ఉండి ఏం చేస్తున్నారు? అమర్ని చూసుకోవాలి కదా, కొంచెం కూడా బాధ్యత లేదా? అమర్ బాధ్యత నాది. ఇకపై అమర్ జోలికి ఎవరు రాకండి. అంటే అమర్ని నేనే చూసుకుంటానని చెప్పాను, కాకపోతే బాగా నిద్ర పట్టేసింది. లేవడానికి కాస్త లేట్ అయింది. మీరెప్పుడు ఎర్లీగా లేచారులేండి, రోజు ఈ టైంకా కదా లేచేది. ఏంట్రా థాట్ సటైరా? ఆయన్ని చూసుకుంటానని చెప్పి మొద్దు నిద్రపోతే ఎలా మనోహరి? అమర్ ఏమైనా చంటి పిల్లాడా? అనుక్షణం తన పక్కనే కనిపెట్టుకుని ఉండడానికి. ఆయన్ని ఇప్పుడు చంటి పిల్లాళ్లాగా చూసుకోవాలి. డాక్టర్ ఆ మాటే కదా చెప్పారు. ఆ విషయం నాకు కూడా గుర్తుంది. అలా అని అమర్ రూమ్ లో కాపులాగా నేను పడుకోలేను కదా. నీకు అలాంటి శ్రద్ధ లేనప్పుడు ఆ బాధ్యత మాకు వదిలేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టకూడదు. నేను కండిషన్స్ పెడితే మాత్రం మీరు కామ్గా ఉంటున్నారా? అమర్ని పిలిచి భోజనం పెడుతున్నారు కదా. నీతో ఇప్పుడు వాదించలేను మనోహరి. ఆయన ఎక్కడున్నారో వెతకాలి. ఊరికే టెన్షన్ అవ్వకు. గతం మర్చిపోయిన వాడు ఎక్కడికెళ్తాడు? ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. ఇల్లంతా వెతికి చూశాను, సార్ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారో ఏంటో.
ఇంటిపైన డ్రోన్స్ కానీ చివరికి పక్షులు కూడా ఎగరటానికి వీల్లేదు. ఓకే సార్. అందరూ పొజిషన్స్ లో అలర్ట్ గా ఉండండి. ఏ క్షణంలోనైనా అటాక్ జరగొచ్చు. ఓకే సార్. పొజిషన్స్. రాథోడ్, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? ఆయన ఎక్కడా? సారు కనిపించడం లేదు మిస్ అమ్మ. ఆయన కనిపించలేదా? ఆయన వెనక్కి తీసుకురాకుండా ఎందుకు వచ్చావు రాథోడ్? ఇంటి బయట సోల్జర్స్ కాపలాకొచ్చారేంటి? మా పై ఆఫీసర్స్ పంపించారు. మీకు పిల్లలకి సెక్యూరిటీగా వాళ్ళు వచ్చారు. మిస్ అయింది ఆయన కదా రాథోడ్. ఆయన్ని వెతకకుండా మాకు కాపలా ఎందుకు? సారును వెతకటానికి ఒక బెటాలియన్ వెళ్ళింది మిస్ అమ్మ. నన్ను ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఉండమని ఆర్డర్ వేశారు. ఈ కాపలా అంతా దేనికి రాథోడ్? ముందు అది చెప్పు. ఆ రోజు కొంతమంది మిలిటెంట్స్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి బస్సులో తీసుకెళ్లారు కదా మిస్ అమ్మ. అప్పుడు సారు పట్టుకున్న మిలిటెంట్స్ జైలు నుంచి తప్పించుకున్నారు. వాళ్ళ వల్ల మీకు థ్రెట్ ఉంటుందని సెక్యూరిటీగా సోల్జర్స్ వచ్చారు.